హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్ 9999. ఓకే అండి. ఇక్కడ మీరు చార్ట్ని క్లియర్గా చూసినట్లయితే రేపటి నిఫ్టీ యొక్క లెవెల్స్ ఏంటని చూసినట్లయితే సపోర్ట్ వన్ ఏమవుతుంది 23,931. సో 23,931 అవుతుంది. అలాగే సపోర్ట్ టూ ఏమవుతుంది 23,790 అనేది సపోర్ట్ టూ అవుతుంది. అలాగే రెసిస్టెన్స్ అన్ని మనం గమనించినట్లయితే 24,094, రెసిస్టెన్స్ టు 24,202 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది గమనించాల్సి ఉంటుందండి. ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకు ప్రీవియస్ డే కూడా మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మీకు అప్లై చేసాము. మార్కెట్ ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ కంటిన్యూగా ఫాలో అవ్వడం జరిగింది. మార్కెట్ ఏమైంది, ఆ యొక్క ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ కంటిన్యూగా ఫాలో అయింది. ఏ ట్రెండ్ లైన్ అంటే ఇది బేరీస్ ట్రెండ్ లైన్ అంటాం అనమాట. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇంచుమించు ట్రిపుల్ టాప్ కూడా ఫామ్ అయింది కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 344 పాయింట్స్ కంటిన్యూ డౌన్ సైడ్కి జరగడం. ఒకవేళ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఇంకొక కొద్దిగా మనం ఇలా కంటిన్యూ ఎక్స్టెన్షన్ చేసినట్లయితే అగైన్ ఈ రోజు కూడా ఈ ట్రెండ్ లైన్ మీకు వర్క్ అవుతుందంటే ఈ రోజు కూడా ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్ గానే రెస్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఎలా చూస్తాము, అలాగే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే ఎలా మనం లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ సబ్జెక్టు. మార్కెట్ ఎవ్రీడే ఫ్లాట్ ఓపెన్ అవుతుంది లేదా గ్యాప్ అప్. గ్యాప్ అప్ని ఏమంటాం, బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాము, లేదా గ్యాప్ డౌన్ని బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం. సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యింది అనుకుందాం. ఆ గ్యాప్ అప్ అనేది ఎక్కడ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఆ గ్యాప్ అప్ అనేది ఏ రేంజ్లో అవుతుంది అనేది ఇంపార్టెంట్. రైట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ విధంగా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయింది ఎక్కడైందంటే రెసిస్టెన్స్ 1కి అబోవ్ అండ్ రెసిస్టెన్స్ 2కి బిలో, అంటే ఈ రెండిటికి ఇన్సైడ్లో ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 24,094 అనేది మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే దీనికన్నా అబోవ్ ఉంది కాబట్టి మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి ఫాల్ అయితే, ఒకవేళ ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ అనేది సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఏది 24,094 అనేది సపోర్ట్ని ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఇండికేట్ చేద్దాం. సో ఈ విధంగా ఎప్పుడు ఇది గ్యాప్ అప్ అయినప్పుడు లేదా బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అని కూడా అంటాం. బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మార్కెట్లో ఎలా మనం ట్రేడ్ చేయాలి అనేసి మన వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసామండి. సో అలాగే గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటి సబ్జెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. గ్యాప్ డౌన్ అంటే ఏమంటాం, బేరిష్ కిక్కర్ ప్యాటర్న్. గ్యాప్ డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ అయింది, అది ఇక్కడ అవుతుందా, ఈ బిట్వీన్లో గ్యాప్ డౌన్ అవుతుందా, లేదా దీనికన్నా బిలో గ్యాప్ డౌన్ అవుతుందా. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్స్లో సమ్ చేంజెస్ అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా హెవీగా గ్యాప్ డౌన్ అయితే అయింది అనుకుందాం. ఇలా గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఒకవేళ ఇక్కడి నుంచి అబోవ్ మూవ్మెంట్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది, సపోర్ట్కి బిలో ఓపెన్ అయింది కాబట్టి ఇలా వస్తున్నప్పుడు ఈ సపోర్ట్ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఇక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ అబోవ్ బ్రేక్అవుట్ సస్టైన్ పైకి వెళ్తుందా లేదా డౌన్ సైడ్కి వస్తుందా అని చూడాల్సి వస్తుంది. అలా కాదు, మార్కెట్ మిడిల్లో ఉంది, ఇలా డౌన్ సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు 23,500 స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి అబోవ్ మూమెంట్ ఇస్తుందా, బిలో మూమెంట్ ఇస్తుంది. సో ఈ అబోవ్ అండ్ బిలో ఎలా మూమెంట్ ఇస్తుంది అనేది ఇక్కడ ఎలా తెలుసుకుంటాము, సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ద్వారా కానీ, లేదా డబల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ద్వారా కానీ, లేదా త్రిబుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. హమ్మర్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఒక నియర్ బై ఇంపార్టెంట్ వాల్యూ కానీ లేదా ఒక సపోర్ట్ వాల్యూ దగ్గర హమ్మర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో హమ్మర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ట్రేడ్ ఎలా చేయాలి, సో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మన వెబ్సైట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రేపటికి లెవెల్స్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ హారిజెంటల్గా కూడా ఒక వాల్యూ మీకైతే క్లియర్ చేస్తున్నాను చూడండి. మార్కెట్ ఏమవుతుంది హారిజెంటల్గా కూడా ఎప్పుడైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఎప్పుడండి ఈ డేట్ చూడండి, ఇది 11 గంటల 23వ తేదీ 23 జూను 2026 ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క లోన్ బ్రేక్ అయిందో మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా ఫాల్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఈ యొక్క లోన్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ అనేది చూసామన్నమాట. సో అలాగే ఇప్పుడు కూడా ఏంటండి, ఈ యొక్క రెసిస్టెన్స్ ఈ రోజు కరెంట్ డే కూడా మీరు గమనించండి, ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏమవుతుంది ఈ యొక్క వాల్యూ దగ్గరికి వచ్చింది. ట్రెండ్ లైన్ బేస్ మీద ఈ యొక్క వాల్యూ వర్క్ అవుతుంది. మనకు ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా ఈ యొక్క వాల్యూ రెస్పెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి కొంచెం ఫాలో అవడం అయితే జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఏమవుతుంది, ఈ యొక్క హారిజెంటల్గా కూడా ఈ యొక్క వాల్యూ అనేది మనకు ఇంపార్టెంట్గా వర్క్ అవుతుంది. సో రేపు ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా ఈ వాల్యూని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రేపు ఈ యొక్క వాల్యూని ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి
ఈ రోజులాగా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే ఏం చేస్తామండి, ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకు ఖచ్చితంగా 24,094 అండ్ ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా చూసుకున్న ఇంచుమించు ఈ వాల్యూని ఫోకస్ చేస్తుంది. ఇక్కడ అగైన్ కంటిన్యూ మళ్ళీ బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అవుతుంటే, బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 24,200 వరకు ఈజీగా మనం చూసే ఛాన్స్ ఉందన్నమాట. రైట్. సో, ఈ విధంగా ఇంకొక ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది మనం గమనిద్దాం. సో, ఈ విధంగా కూడా ఒక ప్యాటర్న్ ఫార్మ్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఒక స్మాల్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అవుతుంది. బట్ వీటిని గమనించాల్సింది. ఇప్పుడు చూడండి, ఇది ఒక ప్యాటర్న్ ఫార్మ్ అయింది. సో, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు కూడా మనం ఏం చేస్తాము, బేరిష్‌గానే చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్యాటర్న్‌లో హై బ్రేక్ అవ్వకుండా ఇలా మార్కెట్ వస్తుంటే మళ్ళీ ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది మనకు సపోర్ట్ అవుతుంది. బాగా గమనించండి. ఒకవేళ ఈ సపోర్ట్‌ని గిన బ్రేక్ అయితే షార్ప్ ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు అబోవ్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందనుకోండి, ఆఫ్టర్ మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కన్సోలిడేషన్ తర్వాత ఇలా అబోవ్ బ్రేక్‌ఔట్ ఇస్తే ఏమవుతుంది, 24,094 వరకు రీచ్ అయ్యే ఛాన్స్‌ను మళ్ళీ మనం చూడాల్సొస్తుంది. సో, ప్యాటర్న్ కూడా మనము ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్స్‌ని కూడా గమనిస్తూ ఉండాల మార్కెట్‌లో. ప్యాటర్న్స్ అనేటివి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని మరింత మందికి రీచ్ అయ్యేలాగా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు మార్నింగ్ ఖచ్చితంగా లైవ్ అనేది ఉంటదండి. రేపు మార్నింగ్ లైవ్ అనేది ఉంటది. లైవ్‌లో ఈరోజు కూడా మన వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో, లైవ్‌లో మంచి సబ్జెక్ట్ కూడా మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మార్నింగ్ 9 AM లైవ్‌లో కలుద్దాం. అంతవరకు జై హింద్.